మీ అన్నగా నేను కోరుకుంటున్నాను. విడిచిపెట్టబడితే ఉండేటువంటి పనిష్మెంట్ ఏంటో ఇక్కడ తర్వాత 3వ బోర ఊదినప్పుడు ఎలా ఉంటుందో ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను నేను. అక్కడ ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదిలో 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నీళ్ళన్నీ కూడా ఏమైపోయినా చేదైపోయినాయి. తాగే నీళ్లు కూడా చేదైపోయినందువల్ల చాలామంది మనుషులు చచ్చిపోయారు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. 4వ బోర ఊదినప్పుడు సూర్య చంద్రుల నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మును. పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండును. రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రాలు ప్రకాశింపకుండును. వాటిలో 3వ భాగము కొట్టబడెను. ఎంత భయంకరంగా ఉన్నాయండి. ఊహిస్తే చాలు నిద్రపోవు, కలవరం కలుగుద్ది. ఇవన్నీ ఎప్పుడైతే ప్రభు నాకు బోధించారో పరుగు తీశాను మారు మనసు పొందడానికి, ఏడ్చుకుంటూ ఎస్ ప్రభువా మిగిలిపోతే ఎత్తబడే గుంపులో లేకపోతే ఎంత భయంకరమైన విపత్తులో, ఎంత భయంకరమైన శ్రమలో తట్టుకోలేవు నా ప్రియ సహోదరి సహోదరుడా. నేడే నీకు రక్షణ సమయము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభు నమ్ముకున్నావని చెప్పుతున్న సహోదరి సహోదరుడా, ఎంతకాలం నీవు ఇంకా వ్యభిచారపు తలంపులతో సినిమాలని, షికారులని, లోకమని, ధన వ్యామోహాలని చర్చికి వస్తే నాకెక్కడ ఖాళీ అండి, ప్రభువు నమ్ముకోవడానికి నాకెక్కడుందండి టైము అంటున్నావా? జాగ్రత్త. ప్రభు చెప్పిన మాటలు సత్యము. బైబిల్లో ఎవరో రాశారనుకుంటున్నావేమో, ఈ దైవ గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నాయి, 40 మంది ప్రవక్తలు. దరిదాపుగా ఈ గ్రంథం రాసినటువంటి చరిత్ర మీరు తిరగవేస్తే 2000 సంవత్సరాలు టైం పట్టింది ఈ గ్రంథం రాయడానికి. 40 మంది భక్తులకు, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచిన మర్మాలు, జరిగిన వాటిని, జరుగుతున్న వాటిని, జరగబోయే వాటిని తూచా దైవ గ్రంథములో వ్రాయబడినవే ఖచ్చితంగా జరుగుతున్నవి. సైంటిఫికల్గా ఎప్పుడైతే నాకు ప్రభు నా ఎదుట పెట్టి ప్రూఫ్ చేశారో అప్పుడు నేను ఆయన నిజరక్షకుడని నమ్మటానికి నాకు ఆధారాలు దొరికినాయి. ఇంకేమైనా నీకు డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి మీరు నాతో మాట్లాడవచ్చు. దేవుని ప్రేమతో ఎస్ జరగబోయేవి వాస్తవాలు. ఇప్పటికే ఈ యుగాంతం సంభవించబోతుందని గుండె కొట్టుకుంటున్నాయి అనేకులు గుండెలు. అనేకులు భూమి కింద ఎక్కడో లోపల సెల్లారులు తవ్వుకుని అక్కడ ఉంటే సురక్షితంగా ఉండొచ్చు, సముద్రం లోపల ఇళ్ళు కట్టుకుంటే సురక్షితంగా ఉండొచ్చు అని కొన్ని ఫారిన్ కంట్రీస్లో ఇప్పటికే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. కానీ దేవుని ఉగ్రత నుంచి మానవుడు భూమి అగాధ జలాల్లో దాక్కున్నా, ఎక్కడ భూమిలో సొరంగాలు తవ్వుకున్న దాంట్లో దాక్కున్నా తప్పించుకోలేరు అనే సంగతి చాలామందికి తెలియదు. ఈ సత్యాన్ని నమ్మండి. ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే 5వ దూత బోర ఊదినప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో ఇక్కడ మీకు చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పెద్ద పెద్ద గుర్రాలు, భయంకరమైన ఆకారాలు, వెనకాల వాటికి తేళ్ళు లాంటి కొండేలు, ఆ తేలు లాంటి విషయం ఉంటుంది వెనకాల, అది కుడితే 5 నెలలు ఏడవాలి. ఇప్పుడు మామూలుగా తేలు కొడితేనే భరించలేవు, అవి కొడితే వచ్చేటువంటి భయంకరమైన పరిస్థితి ఏంటో మీరు ఆ ప్రకటన 9వ అధ్యాయము 7వ వచనం చూడొచ్చు. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి, బంగారము వలె మెరయు కిరీటము వంటిది వాటికి తల మీద ఉండెను, వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను, వాటి పండ్లు సింహము కోరల వలె ఉండెను. చూడండి, వీటి వల్ల కలిగేటువంటి బాధ, అవి కుట్టినప్పుడు 5వ వచనం రాయబడింది, మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు ఉండే బాధ వలె ఉండును. ఎందుకని? యేసు ప్రభు నమ్మనందుకు ఆ మిడతల్లాగా అవి వస్తాయి అంటండి. మిడతలంటే మామూలు తుమ్మిదలు అనుకునేవారు, ఇవి గుర్రాలు వలె ఉంటాయంట, మనిషి ముఖాలు వాటికి ఉంటాయంట, వెనకాల తోకకి కొండేలు, తేలు కొండేలాగా ఉంటాయంట. అవి కొడితే 5 నెలలు ఏడవాళ్ళ. చచ్చిపోదామంటే మరణం రాదు. ఇవి వింటేనే ఒళ్ళు గగులు పుడుస్తుంది కదా. తమ్ముడు, సహోదరి, సత్యం ఇది నమ్ము.
నా ప్రభు చెప్పినవన్నీ కూడా వాస్తవాలు. ఇలాంటి శ్రమలు నువ్వు అనిపించుకోకుండా ఉండాలంటే ఎందుకని ఈరోజే నా ప్రియ ప్రభుని రక్షకునిగా అంగీకరించకూడదు? ఎందుకు నువ్వు నామకర్తత్వాన్ని, ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుని పరిశుద్ధంగా అడుగులు వేయటానికి నువ్వు మారు మనసు పొందకూడదు? లేదా ఇలాంటి తేళ్ళు లాంటి కుట్టినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందామన్నా, ఎక్కడికి వెళ్ళి తాడు చేయించుకుందామన్నా, ఎక్కడికి వెళ్ళి నువ్వు బావుచేతలు చేయించుకుందామన్నా, ఏ మాంత్రికులు కలుద్దామన్నా వాడు ఏడుస్తూ ఉంటాడు అక్కడ. ఎందుకని? వాడిని కొడతాయి కాబట్టి. అది దేవుడు అనుగ్రహించిన శ్రమలు. వీటిని తప్పించుకోవటం ఎవరి వల్ల కానే కాదు. సత్యము నమ్మండి. ఇంకా ముందు మరొక దూత బోర ఊదినప్పుడు, ప్రకటన 9వ అధ్యాయము 10-11 వచనాలలో, తేళ్ల తోకల వంటి తోకలు కొండ్లును వాటికుండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. ఈ రాయబడినటువంటి ఈ మిడతలు కుట్టినప్పుడు వచ్చేటువంటి శ్రమలు తట్టుకోవటం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు మనం 6వ దూత బోర ఊదినప్పుడు జరిగేటువంటి పరిస్థితి ఏంటో మనం 12వ వచనం 14వ వచనం నుంచి మనం చదవచ్చు. ఇంత మంచి వర్తమానాలు దొరుకుతున్నాయి. పంజాగుట్టలో ఈ LGF చర్చ్ ఎక్కడుంది అని నాకు ఫోన్ కాల్ చేసి ఈ టిన్స్పీటర్స్లో చాలామంది అడుగుతున్నారు. పంజాగుట్టలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జి దగ్గర నుండి అమీర్పేట మెయిన్ రోడ్ సైడే 4వ కరెంటు స్తంభం దగ్గర రైట్ సైడ్ SST పాయింట్ అన్నట్టు దాని బ్యాక్ సైడే LGF చర్చ్ ఉంది. మీరు వచ్చి మమ్మల్ని కలుసుకొని మరింతగా దైవ సందేశాలు విని బలపడవచ్చు, దీవించబడవచ్చు. ఇట్టి కృప దేవుడు మీకు తోడుగా దయచేయనుగాక. ఆమేన్. ఒక నిజమైన క్రైస్తవుడిగా నీవు జీవించాలని ఆశిస్తున్నావా? దేవుని కృపలో బలపడి ఎదిగి అత్యధికమైన ఆశీర్వాదాన్ని పొంది దేవునికి దగ్గరగా జీవించాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే రండి, లేమన్స్ గాస్పల్ ఫెలోషిప్, పంజాగుట్ట క్రాస్ రోడ్స్. ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. మా అడ్రస్ పి. ఐజాక్, శ్రీనివాసం అపార్ట్మెంట్స్, G3 8-3-502/1/B, ఎల్లారెడ్డి గూడ, హైదరాబాద్ 73. మా ఫోన్ నెంబర్ 97-045-44427.